హలో వ్యూవర్స్. అప్పట్లో అప్పు తీసుకోవడం అంటే సిగ్గుపడాల్సిన విషయంగా అనిపించేది. అప్పుల్లో ఉండడం అంటే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయపడేవారు. అప్పు తీసుకోవడం అనేది వ్యక్తిగతంగా ఒక వరస్ట్ డిసిషన్గా భావించేవాళ్ళు. ఒకవేళ అప్పు తీసుకున్నా సరే బయట ఎవ్వరికి కూడా చెప్పుకునేవాళ్ళు కాదు. దాన్ని ఒక సీక్రెట్గా వాళ్ళలోనే దాచుకునేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే అప్పట్లో అప్పు తీసుకున్నారంటే ఒక జెన్యూన్ రీజన్ ఉంటేనే అప్పు తీసుకునేవాళ్ళు. ఆ డబ్బుని సరైన అవసరాలకు మాత్రమే వాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కట్టుకోవడానికో లేదా పిల్లల చదువు కోసమో, అదీ కాకపోతే ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తేనే అప్పులు తీసుకొని వాటిని చెల్లించుకునేవాళ్ళు. అంతేగాని చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి అప్పుల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కొత్త ఫోన్ కొనాలని, టీవీ ఫ్రిడ్జ్ కొనాలని లేదా కొత్త బట్టలు కొనాలని అప్పులు తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. బారోయింగ్ అనేది ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మారిపోయింది. కరెంట్ జనరేషన్లో అప్పు చేయడం అనేది ఒక సాధారణ విషయం. అందరూ చేస్తున్నదే కదా, నేను చేస్తే తప్పేముంది అనే మైండ్ సెట్కి ట్యూన్ అయిపోయారు. అయితే ఈ మైండ్ సెట్ ఏర్పడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? మొదటగా చెప్పాలి అంటే మనకు అందుబాటులో ఉన్న సౌకర్యాలనే చెప్పవచ్చు. ఏదైనా ప్రోడక్ట్ మనం కొనాలనుకున్నప్పుడు మన కళ్ళ ముందు ఉంటాయి. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, బై నౌ పే లేటర్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్తో పాటు మొబైల్ డిజిటల్ పేమెంట్స్, అవే మన యూపీఐ లాంటి ఫెసిలిటీస్ మనకు ఎన్నో ఉండడంతో ఏ ప్రోడక్ట్ అయినా మనం ఈజీగా కొనగలుగుతున్నాం. దానికి తోడు సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని ఎన్నో ఫిన్టెక్ కంపెనీస్ పుట్టుకొచ్చాయి. ఈ అత్యాధునిక టెక్నాలజీ వల్ల ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చొని సులభంగా లోన్ పొందే అవకాశం ఉంది. ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి కొనుగోలు సామర్థ్యాన్ని బాగానే పెంచాయని చెప్పవచ్చు. కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కావాలా, లేదా ఏదైనా బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారా, లేదా ఫ్యామిలీతో అలా సరదాగా యూరోప్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇవన్నీ పాసిబుల్. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఈఎంఐ ఆప్షన్స్ ఉండటంతో. ఫర్ సపోజ్ ఈఎంఐ ఆప్షన్స్ లేకపోయినా మనకి బై నౌ పే లేటర్ అనే ఆప్షన్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ వస్తువు ఈఎంఐలో దొరుకుతుందా లేదా అనే విషయాన్ని మాత్రమే పట్టించుకుంటున్నాం. కానీ దాని ధర ఎంత, అది మనకు అవసరమా లేదా అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు కరెంట్ యువత. ఈ అన్ని విషయాల్ని మనం కనుక గమనిస్తే అప్పు అనేది అవసరంగా కాకుండా వ్యసనంలా మారిపోతుంది. ఇక మన మొబైల్ ఫోన్ అయితే ఫైనాన్షియల్ హబ్గా మారిపోయింది. మన పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా యూపీఐతో లింక్ అయిపోయాయి. ఆపై మనకి ఏదైనా లోన్ కావాలంటే జస్ట్ ఒక 2 క్లిక్స్లో మన ఆధార్ స్కాన్, అదేవిధంగా మన ఓటీపీ చాలు. లోన్ అమౌంట్ అంతా కూడా మన బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడిపోవడానికి. భారత్లో ఉన్న అన్ని బ్యాంకులతో సహా ఎన్బిఎఫ్సిలు, లేజీ పే, జస్ట్ పే, క్రెడిట్ బి వంటి ఎన్నో ఫిన్టెక్ కంపెనీస్ ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ అందిస్తున్నాయి. ఇలా ఈ సంస్థలు క్రెడిట్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా బాధ్యత లేని అప్పులని అలవాటుగా మార్చేస్తున్నాయి. ఇలాంటి అప్పులు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి మన భారత్లోని యువతకి మున్ముందు. ఈ బాధ్యత లేని అప్పులతో ఎన్నైతే ప్రాబ్లమ్స్ మనం చూసామో, అదేవిధంగా బాధ్యతాహితంగా అప్పులు చేసిన వారి కుటుంబాల్లో వెలుగులు నింపాయని చెప్పవచ్చు ఈ అప్పులు. అదేవిధంగా అంటే ఆ ఇంట్లోకి కావాల్సిన ఏవైనా నిత్యావసర వస్తువులు లేదా ఆ ఇంట్లో చదువుకునే పిల్లల భవిష్యత్తుకి పై చదువుల కోసం కూడా ఈ లోన్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే ప్రజెంట్ యువత చేస్తున్న విషయం ఏంటి అంటే ఈజీగా అప్పులు దొరుకుతున్నాయని చెప్పేసి అవసరమైన వస్తువులతో పాటు అనవసరమైన వస్తువులను కూడా విచ్చలవిడిగా కొనేసుకుంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ముందే వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇది మంచి పరిణామం కానే కాదు, ఇది ప్రమాదకరం అనే చెప్పవచ్చు. ఇలాంటి లైఫ్ స్టైల్ లివ్ నౌ అండ్ పే లేటర్ అనే సంస్కృతికి దిగజారుస్తుంది. ఇలాంటి సంస్కృతి కరెంట్ జనరేషన్ని వాళ్ళ ఫ్యూచర్ కోసం ప్లాన్ లేదా సేవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు గతంలో చేసిన అప్పులను తీర్చడానికే జీవించేలా చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అవసర సమయంలో లోన్స్ మరియు ఈఎంఐలో మనకు ఉపయోగపడతాయి. అవసరానికి మించి వాడితే అది మనకి భారం అవుతుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అప్పుల భారం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 2025 ఫస్ట్ క్వార్టర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం దేశీయ అప్పులు జీడిపిలో 45% కాగా కరోనా సమయంలో ఇది 35%కి ఉండేది. సో ప్రజెంట్ మనం ఆల్ టైమ్ హైల్లో ఉన్నాం. ఇందులో 32% అన్సెక్యూర్డ్ లోన్సే, అంటే క్రెడిట్ కార్డ్స్ మరియు బై నౌ పే లేటర్ వంటివి. ఇలాంటి అప్పులు వేగంగా పెరగడంతో డిఫాల్టర్స్ కూడా అదే విధంగా పెరిగిపోతున్నారు. 2025 ఫస్ట్ క్వార్టర్ నాటికి చిన్న చిన్న అప్పుదారుల్లో 11% మేర ప్రజలు ఈ అప్పుల్ని తీర్చలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో మానసిక ఒత్తిడి కూడా గురయ్యి అనారోగ్య పాలవుతున్నారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అవసరం మరియు కోరిక, ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోలేకపోవడమే మనల్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది. ఎందుకంటే కొంతవరకు అప్పు అవసరాల కోసం తీర్చుకున్నవే ఉంటాయి.
అందులో ఇల్లు కొనుగోలు చేయడమో, లేదంటే పిల్లల పై చదువులకో, లేదా ఏవైనా ఆరోగ్య సంబంధిత అవసరాల కోసమో తీసుకునేటివి. కానీ చాలామంది అవసరాన్ని కోరికలతో మిక్స్ చేసి అప్పుల పాలవుతున్నారని చెప్పవచ్చు. ఉదాహరణకి మనకు ఆల్రెడీ ఒక ఫోన్ ఉన్నా గానీ కొత్త మోడల్ వచ్చిందని చెప్పేసి ఇంకో ఫోన్ కొనడం. వర్క్ అవుతున్న ఇయర్ బడ్స్‌ని వదిలేసి కొత్త మోడల్ ఇయర్ బడ్స్‌ని ప్రెస్టీజ్ కోసం తీసుకోవడం. ఏదా అకేషన్ ఉన్నా లేకున్నా కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం కూడా వాళ్ళని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఫైనాన్షియల్ కంపెనీస్ ప్రజల కోరికలను, ప్రెజెంట్ ట్రెండ్స్ తెలుసుకొని వాళ్ళపైకి రకరకాల పేర్లతో కొత్త కొత్త లోన్‌లని ప్రవేశపెడుతుంది. వెల్‌నెస్ లోన్‌లని, గ్లామర్ లోన్‌లని, మెడికల్ బ్యూటీ లోన్‌లని ఇప్పుడు రకరకాల పేర్లతో మార్కెట్‌లో లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఫైబ్ అనే సంస్థ ప్రతి నెల 20,00,00,000కు పైగా బ్యూటీ లోన్‌లని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇవే గాక పెళ్లి కోసమని ఫెయిర్‌నెస్ ట్రీట్‌మెంట్‌లు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు మన జీవన శైలిలో భాగమైపోయాయి. ఇప్పటి వ్యక్తులు ఎంత సంపాదించాలి అనే దానిపై కాకుండా ఎన్ని ఈఎంఐలు కట్టాలి అనే దానిపైనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు సేవింగ్స్ 30% పైగా ఉంటే ఇప్పుడది 18% పడిపోయింది. కొన్ని కుటుంబాల్లో అయితే ఈ సేవింగ్స్ శాతం 0కి పడిపోయాయి. వాళ్ళు ఎంత సంపాదించినా సరే వారి ఈఎంఐలకి, అప్పులు చెల్లించడానికే సరిపోతున్నాయి. అయితే ఈ సమస్యని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? దానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో మీ యొక్క సపోర్ట్‌ని మాకు తెలియజేయండి. ముందుగా మీ ఈఎంఐలన్నిటిని కూడా రెగ్యులర్‌గా ట్రాక్ చేయండి. మీరు తీసుకున్న అప్పు ఎంత? మీరు కడుతున్న నెలకి ఈఎంఐలు ఎన్ని? అనేటివి సరిగ్గా రాసుకోండి. రూ. 2000 అప్పు తీసుకున్నా సరే నోట్ చేసుకొని ట్రాక్ చేయడం మొదలుపెట్టండి. ముఖ్యంగా సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయండి. నెలకి రూ. 1000 సరే సేవింగ్స్‌ని మొదలుపెట్టండి. మీకు అత్యవసర సమయంలో మీ సేవింగ్సే మీకు ఉపయోగపడతాయి. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టండి. సిప్‌లు, ఎన్‌పీఎస్‌లు, పీపీఎఫ్‌లు మార్కెట్‌లో ఎన్నో ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కన్సిస్టెన్సీ ఎంతో ముఖ్యం. లైఫ్ స్టైల్ లోన్స్‌కి నో చెప్పడం అలవాటు చేసుకోండి. చిన్న చిన్న అవసరాలకి లోన్ తీసుకోవాలనిపించినప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చొని దాని గురించి ఆలోచించి అప్పుడు మాత్రమే మీరు డిసిషన్ తీసుకోండి. అంతేగాని ఇది అవసరం లేదా కోరిక ఈ రెండిటి మధ్య వ్యత్యాసం లేకుండా మీరు ఇమ్మీడియేట్‌గా డిసిషన్ తీసుకొని లోన్‌కెళ్లారనుకోండి, ఇంకా మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మీరు తీసుకున్న అప్పు ఇమ్మీడియేట్‌గా మీపై ప్రభావం చూపకపోవచ్చు. అది ఈఎంఐల రూపంలో ప్రతి నెల మీపై ఎంతో కొంత ప్రభావం స్టార్ట్ చేసి ఒకానొక సమయంలో మీరు ఫేడప్ అయిపోయే అవకాశాలు గూడా ఉన్నాయి. మీరు సేవింగ్స్ కోసం కాకుండా మీరు గతంలో చేసిన అప్పులు తీర్చడానికే బ్రతుకుతున్నట్లు అనిపించే సందర్భాలు గూడా వస్తాయి. సో వ్యూవర్స్ చూసారుగా నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అప్పులు లేకపోవడమే కదా! మా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి వీడియోలు మరిన్ని మా ఛానల్ నుంచి మీకు ప్రతివారం వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండటం. అంతేకాకుండా ఇలాంటి వీడియో కంటెంట్ మరింత మందికి చేరే విధంగా మా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ మరియు జై హింద్.